హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటిదాత్రి. నేను మీ శివసుబ్రహ్మణ్యం. ఆల్మోస్ట్ ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ ఏదైతే ఉందో ఐబొమ్మ టాపిక్. దీని గురించి ముందు అసలు మీరేమనుకుంటున్నారు ఏందనేది కామెంట్లో తెలపండి. సో వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు మనం ఐబొమ్మ ఏదైతే రీసెంట్గా ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్ టాపిక్ ఉందో ఐబొమ్మ గురించి మాట్లాడుకుందాము. మరి సినిమా ఇండస్ట్రీ ఐబొమ్మ వల్ల సినిమా ఇండస్ట్రీ చచ్చిపోతుంది, ప్రొడ్యూసర్లు అందరూ ఆగమవుతున్నారు, హీరోలందరూ కూడా రోడ్డున పడుతున్నారు అన్నట్టుగా సినిమాకు సంబంధించిన పెద్ద మనుషులందరూ కూడా మొన్న పోయి మాట్లాడడం జరిగింది. మరి సివి ఆనంద్ గారు ఆల్రెడీ ఇప్పుడు పోస్ట్ మారిపోతున్నారు కాబట్టి సివి ఆనంద్ గారు కూడా దానిపైన మన ప్రెస్ మీట్ పెట్టి మేము ఆల్మోస్ట్ ఇక వాళ్ళని పట్టుకోబోతున్నాము, మేము 2 కోట్ల వరకు ఖర్చు పెట్టినామని చెప్పి సివి ఆనంద్ గారు చెప్పడం జరిగింది. దీనివల్ల సినిమా ఇండస్ట్రీకి 22,000 కోట్లు కూడా నష్టం వచ్చిందని చెప్పి చెప్పడం జరుగుతుండ్రు. మరి ఇంత నష్టం వచ్చినప్పుడు మరి హీరోలు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు వీళ్ళందరూ మరి రోడ్ల పైన ఉండాలి కదా. మరి లగ్జరీ కార్లలో, లగ్జరీ ఇంట్లలో ఎట్లుంటుందో నాకైతే అర్థమైతలేదు. సో ఇప్పుడు మనం ఈ టాపిక్ మాట్లాడుకునేటప్పుడు ఒకటి ఇక్కడ ఏంటంటే ఐబొమ్మ ఏదైతే ఈ పైరసీ సినిమాలు ఉన్నాయో దీన్ని నడిపేయడం కానివ్వండి, దీన్ని చూసేటోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళది కూడా తప్పే. ఓకే, నేను ఒప్పుకుంటున్నా, ఇది పైరసీ ఏదైతే ఉందో దీన్ని తీసేయాలని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. అది ఏదైతే ఉందో అది ఇల్లీగలే, అది తప్పు. ఓకే, మనం దీన్ని పక్కకు పెట్టుకోదు. కానీ ఈ ఇష్యూ జరిగినాక ఐబొమ్మ వాళ్ళు కూడా ఒక నోట్ రిలీజ్ చేసిండ్రు. ఏంటంటే మీరు పెట్టుకునే బెనిఫిట్ షోలు, మీరు పెట్టుకునే హీరోల రెమ్యునరేషన్లు, ఇంకా సినిమా బడ్జెట్లు, ఇవన్నీ మీరు ఇష్టం ఉన్నట్టుగా పెట్టుకొని ఇక్కడున్న జనాల పైన మీరు రుద్దడం అనేది కరెక్ట్ కాదు. సో దాని వల్లనే మేము ప్రతి ఒక్కరు కూడా సినిమా చూడాలనే ఉద్దేశంతో మేము దీన్ని తీసుకురావడం జరిగిందని చెప్పి ఐబొమ్మ అయితే చెప్పడం జరుగుతున్నది. ఈ ఇష్యూ ఏదైతే ఉందో ఇది కరెక్టే. ఐబొమ్మ చెప్పిన కొన్ని పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అది ఆల్మోస్ట్ కొంతవరకు కరెక్టే. ఎందుకంటే మీరు ఇష్టం ఉన్నట్టుగా 1000 కోట్ల బడ్జెట్ పెట్టుకొని జనాల పైన రుద్దడం అనేది కరెక్ట్ కాదు. నాకు ఒక ప్రొడ్యూసర్ మెసేజ్ చేసిండ్రు. సో అక్కడ అంటే ఈ ఇష్యూ వేరే. ప్రొడ్యూసర్ మెసేజ్ చేసింది దేని గురించి అంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో దాని గురించి మెసేజ్ చేసిండ్రు. కానీ దాంట్లో ఒక పాయింట్ తీసుకున్నారు వాళ్ళు. ఏంటంటే ఈ బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలు ఏవైతే ఉన్నాయో వీటి నుంచి వచ్చే బడ్జెట్ అంతా కూడా వాళ్ళు ఏంటంటే ఈ సోషల్ ఆర్గనైజేషన్స్ కానివ్వండి, లేదంటే డెవలప్మెంట్కి, ఇంకా కొన్ని మంచి కార్యక్రమాలకు ఖర్చు పెట్టడానికి ఈ ప్రీమియర్ షోలలో వచ్చే పైసలన్నీ కూడా వీళ్ళు పెట్టాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంట, ఎవరు ఇక ఇండస్ట్రీలో ఉన్నారు కదా పెద్ద పెద్ద హీరోలు, పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు అని చెప్పుకునేటోళ్ళు నీతి మాటలు మాట్లాడతారు కదా కొంతమంది, వాళ్ళ గురించే చెప్పిండ్రాడ, వాళ్ళ పేరు కూడా తీసిండ్రాడ. చూపిస్తా, ఆ టాపిక్ వేరే ఉన్నది, దాని గురించి కూడా మాట్లాడతా నేను. సో వీళ్ళందరూ ఏం చేస్తున్నారంట అంటే ఈ అమౌంట్ ఏదైతే ఉందో దీన్ని హీరోలు, ప్రొడ్యూసర్లే చేసుకుంటున్నారంట. సో వీళ్ళకి రావాల్సిన పైసలు ఏవైతే ఉన్నాయో ఈ బెనిఫిట్ షోలు, ప్రీమియర్ షోలలో ముందే తీసేసుకుంటున్నారు. వీళ్ళు తీసేసుకొని అసలు దేనికైతే యూజ్ చేయాలనో గవర్నమెంట్ నార్మ్స్ కూడా ఉన్నాయంట ఈ అమౌంట్ దానికే యూజ్ చేయాలని, కానీ అట్లా ఎవరు కూడా పాటిస్తలేరంట. సో దానికి సంబంధించే వీళ్ళు చెప్పడం కూడా జరిగింది. ఏంటంటే సో దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి అనుకుంటే ఒక ఆడిట్ డిపార్ట్మెంట్ వేసి అసలు ఎటు పోతుంది ఏందనేది కూడా మొత్తం ఆ అమౌంట్ ఏదైతే ఉందో అదంతా కూడా ముందే రిలీజ్ చేయాలి, చెప్పాలి. అట్లా చెప్పకుండా వీళ్ళు వెంటనే దాన్ని కొంచెం గడబడి చేసేసి అమౌంట్ అంతా వాడుకుంటున్నారని చెప్పి చెప్పడం జరుగుతున్నది. చూసినా ఇంతగానో నడిపిస్తున్నారు వీళ్ళు. వీళ్ళకేం లాస్ రాదు. వీళ్ళకి ఎక్కడ లాస్ వస్తుందంటే సినిమా రిలీజ్ అయినాక నేను ఖాళీ పెద్ద సినిమాల హీరోలు, పెద్ద ప్రొడ్యూసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించే మాట్లాడుతున్నా. చిన్న సినిమాలు ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ వాటిని చంపేస్తున్నారు, వాళ్ళని చంపేస్తున్నారు. వాళ్ళు కూడా ఆల్మోస్ట్ రోడ్ల పైనకి వచ్చేస్తున్నారు. పెద్ద సినిమా హీరోలు ఎవరైతే ఉన్నారో, ప్రొడ్యూసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం. వీళ్ళకు ఎక్కడ బాధ అవుతుందంటే సినిమా హిట్ అయినా కాకపోయినా వాళ్ళకు రావాల్సిన కలెక్షన్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళకు వచ్చేస్తున్నాయి, వాళ్ళకు ముట్టాల్సిన రెమ్యునరేషన్ ఏదైతే ఉందో వాళ్ళకు ముట్టేస్తున్నది, వాళ్ళు మంచిగా ఉంటున్నారు. ఇంకా వీళ్ళకి ఎక్కడ లాస్ అవుతుందంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఏదైతే ఉందో దాంట్లో వీళ్ళకి లాస్ అవుతున్నది. మీరు ఇష్టం ఉన్నట్టుగా 400, 500, 800 మొన్న ఓజీ సినిమా అప్పుడు కూడా టికెట్ 1,00,000 రూపాయలు, టికెట్ 10,000, 5,000 కొన్నోళ్ళు కూడా ఉన్నారు. నా ఫ్రెండ్ సర్కిల్లో కూడా కొంతమంది కొనుక్కున్నారు. కొంతమంది కొనుక్కొని ఏంది ఆ విశ్వనాథ్ థియేటర్లో, కుక్కట్పల్లిలో అనుకుంటా, విశ్వనాథ్ థియేటర్ది కూడా ఇన్సిడెంట్ వచ్చింది. 1400 కెపాసిటీ ఉన్న థియేటర్లో 4,000 మంది పోయి కూర్చున్నారంట. ఒక నియంత్రణ అనేది లేదు, ఒక సెక్యూరిటీ చక్కగా లేదు ఆడ, ఒక మేనేజ్మెంట్ కూడా చక్కగా లేదు. మరి ఇన్ని పైసలు కట్టుకున్న వాళ్ళు సినిమా చూసిండ్రా అంటే అది కూడా లేదు. అది ఏం పిచ్చో అర్థం కాదు. మరి ఫ్యాన్స్కి అన్నాన్ని వేలు పెట్టుకొని పోయి ఆడ చూసి అంత ఏమున్నది కూడా తెలియదు. సినిమా ఓకే బాగానే ఉన్నది, హిట్ అయింది, వాళ్ళకి రావాల్సిన కలెక్షన్లు ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసినాయి, వాళ్ళందరూ బాగానే ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు పార్ట్ 2, పార్ట్ 3లో కూడా రెడీగా ఉన్నారు, వాళ్ళు పెట్టేందుకు కూడా రెడీగా ఉన్నారు ప్రొడ్యూసర్లు అంతా. ఇక్కడ ఏంటంటే
ఐబొమ్మ తీసుకున్న పాయింట్స్ ఏదైతే ఉందో ఇప్పుడు చాలా మందికి కూడా వ్యాలిడ్ అనిపిస్తుంది. చాలా మంది కూడా ఇప్పుడు ఐబొమ్మకు సపోర్ట్ చేస్తున్నారు. మరి దాని గురించి ఏమంటారు? ఐబొమ్మ ఏమని చెప్తుంది అంటే, నాకు ఇది చాలా గమ్మత్తు అనిపించింది ముచ్చట. 5 కోట్లకు మంది సంబంధించిన డీటెయిల్స్ మా దగ్గర ఉన్నాయని చెప్పి ఐబొమ్మ చెప్పడం జరుగుతున్నది. మీరు ఎందుకు భయపడుతున్నారండి? పోలీసు వాళ్ళు నాకు అర్థం కాదు. పోలీసు వాళ్ళైనా మీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళైనా ఎవరెవరు ఎట్లాంటి కథలు చేసిండ్రో వాళ్ళ చిట్టాలు మా దగ్గర ఉన్నాయి అవి అని చెప్పి చెప్పడం జరుగుతున్నది. 5 కోట్ల మందికి సంబంధించిన డాటా రిలీజ్ అయినాయండి, ఏమైతుంది తెలుస్తుంది కదా ఎవరు కరెక్ట్ ఉన్నారో లేరో అని. నిజంగా 5 కోట్ల మంది తప్పులు చేసే ఉంటే 5 కోట్ల ఇప్పుడు సినిమా చూడడం ఏదైతే పైరసీ సినిమా చూడడం నేరం అని ఉన్నది. 5 కోట్ల మంది సినిమా పైరసీలో సినిమా చూసిండు అనుకోండి, వాళ్ళందరినీ తీసుకుపోయి జైల్లో వేస్తారా? వాళ్ళందరినీ తీసుకుపోయి అరెస్ట్ చేస్తారా? జైల్లో వేస్తారా? ఇక వేస్తే గవర్నమెంట్లు ఎందుకు, మీరందరూ ఎందుకు, ఎవరిని కూర్చోబెట్టి వాళ్ళిస్తారు? జనాలే లేనప్పుడు ఇంత 5 కోట్ల మంది తప్పు చేసిందని అక్కడ ప్రూవ్ అయినప్పుడు అందరినీ తీసుకుపోయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతా అన్ని జైళ్ళు ఉండాలి, వీళ్ళందరినీ పెట్టేటందుకు వీళ్ళందరినీ అరెస్ట్ చేయనందుకు సిబ్బంది ఉండాలి. అదంతా ఏది లేనప్పుడు ఇక మీరు దాని గురించి టెన్షన్ పడాల్సింది ఏమున్నది? 5 కోట్ల మంది డాటా ఉన్నది మా దగ్గర అంటే రిలీజ్ చేసుకొనియండి, తెలుస్తుంది కదా. అప్పుడు ఎవరు వెళ్తారు? సినిమాకు సంబంధించిన పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే వెళ్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ బయటికి వెళ్ళేది వాళ్ళే. వీళ్ళందరూ ఏవో ఇప్పుడు వచ్చి పెద్ద నీతివంతులు అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు కానివ్వండి, సినిమాకు సంబంధించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు దాంట్లో. మరి అట్లా అంటే సో అసలు వీళ్ళు ఈ మూవీని ఎట్లా రికార్డ్ చేస్తారు ఏందనే దానిపైన కూడా మొత్తం సివి ఆనంద్ గారు చెప్పడం జరిగింది. ఏంటంటే వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా రిలీజ్ అయినప్పుడు థియేటర్ ఏదైతే కరెక్ట్ వ్యూలో అంటే మనం కెమెరా యాంగిల్ పెడితే థియేటర్ మొత్తం స్క్రీన్ కూడా కరెక్ట్ రికార్డింగ్ అయ్యే పొజిషన్ ఏదైతే ఉంటుందో ఆ సీట్ని వీళ్ళు బుక్ చేసుకొని అక్కడ నుంచి వెళ్ళి ఫోన్లో కొన్ని యాప్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఏంటంటే మన కెమెరా ఆన్ ఉన్నా కూడా స్క్రీన్ ఆఫ్ ఉంటుంది అన్నట్టు. సో ఆ యాప్స్ని వాళ్ళు వాడుకుంటూ మూవీ అంతా రికార్డ్ చేసేసి టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేసేస్తారు. సో అట్లా అవి ఈ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోకి రావడం జరుగుతున్నది. దాన్ని వాళ్ళు ఫైండ్ అవుట్ చేసిండ్రు. ఆ పర్సన్స్ కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఐబొమ్మ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంకా కూడా ట్రేస్ అవుట్ చేయలేకపోతున్నారు. త్వరగానే మేము ట్రేస్ అవుట్ చేస్తాము, మేము ఇంత ఖర్చు పెట్టినాం అని చెప్పి తెలంగాణ పోలీస్ చెప్పడం జరిగింది, సివి ఆనంద్ గారు చెప్పడం జరిగింది. ఇక ప్రొడ్యూసర్లు హీరోలు ఇక వాళ్ళ కళ్ళల్లో అయితే ఇక ఎక్కలేని ఆనందం వచ్చే లోపే ఒక పెద్ద నోట్, ఇంత పెద్ద నోట్ ఇట్లా రాడ్ దింపినట్టు ఒక నోట్ రిలీజ్ చేసింది ఐబొమ్మ. ఇక ఆ రోజు నుంచి వెళ్ళి మరి సైలెంట్ అయినరా మరి ఏందో అనేది తెలియదు. ఇంకైతే ఏ ముచ్చట నడుస్తలేదు దానికి. మొత్తం మీడియాలో ఈ నోట్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి వెళ్ళి కూడా ప్రతి ఒక్కరు ఐబొమ్మకు పాజిటివ్గా ఉన్నారు. మరి ఇంకా అసలు ఎంత గమ్మత్ అంటే ఈ ఓటీటీ ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా మొత్తం పైరసీ చేసి పడేసిండ్రు వీళ్ళు. వాళ్ళ వెబ్సైట్లో మొత్తం పోగానే ఓటీటీ యాప్స్ అన్ని ఉన్నాయి. ఆహా, నెట్ఫ్లిక్స్, ప్రైమ్ అని చెప్పి అన్ని యాప్స్ పెట్టేసి ఇక దాన్ని కూడా వీళ్ళు కూడా బరిదేగించిండ్రు. ఇక్కడ ఏంటంటే మీరు అరాచకాలు చేసి ఇక్కడ జనాలను పీల్చి పిప్పి చేసి ఇక్కడ జనాల రక్తం దాగి నిజంగా 800 రూపీస్ అంటే ఒక రోజు కూలి అండి. నేను చెప్తున్నా కదా, ఈ సినిమా ఇండస్ట్రీలో పనిచేసేటోళ్ళు ఎవరైతే ఉన్నారో కార్మికులను మనం తీసుకుందాం. ఆడు చెప్పుకోవడమే నేను పవన్ కళ్యాణ్ సినిమాలో నేను లైట్ పట్టుకున్నా, నేను పవన్ కళ్యాణ్ సినిమాలో నేను పనిచేసినా అని చెప్పుకోవడమే కానీ వాళ్ళ ఫ్యామిలీని ఫస్ట్ షోకి ఎవ్వరు కూడా తీసుకెళ్ళలేరు. మేబీ అట్లాంటి ఆలోచనలతోనే ఐబొమ్మ ఇట్లాంటివన్నీ వచ్చినాయేమో. అట్లా మాట్లాడుకుంటే వాళ్ళందరికి బాగానే అనిపిస్తుంది. అందుకే ఈరోజు ఐబొమ్మకి ఎవరు కూడా నెగిటివ్గా లేరు, అందరూ ఐబొమ్మకి పాజిటివ్గా ఉన్నారు. ఐబొమ్మకి జై కొడుతున్నారు. ఇంకా విచిత్రంగా ఐబొమ్మ చేయబట్టే నిజంగా మీరు పెట్టుకున్న వ్యాలిడ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో చాలా మంచిగా ఉందని చెప్పి ఈ రోజు ప్రజలందరూ కూడా ఐబొమ్మని పొగుడుతున్నారు. మరి దాని గురించి ఏమంటారు చెప్పండి? పొగిడిన వాళ్ళందరినీ తీసుకొని జైలు వేస్తారా? మీరు పైరసీని ఎంకరేజ్ చేస్తున్నారని చెప్పి మీరు తీసుకొని జైలు వేస్తారా? మొన్న కార్మికులకు సంబంధించి ఎన్ని గొడవలైనాయి, ఎవరైనా పట్టించుకున్నారా? ఆ రోజు ఈ ప్రొడ్యూసర్లు అందరూ వచ్చిండ్రా? ఎన్ని పాలిటిక్స్ చేసిండ్రు మీరు? వాళ్ళకు సంబంధించిన నాయకులందరిపైన కేసులు పెడతాం, అరెస్టులు చేస్తామని చెప్పి ఎన్ని అరాచకాలు చేసిండ్రు పెద్ద ప్రొడ్యూసర్లు, పెద్ద హీరోలు. మీరు తగ్గకుంటే మీ జీవితాలను ఆగం చేస్తానంత వరకు మీరు వేయండి కదా. మరి ఇప్పుడు ఏమైంది? నొస్తుందా మీ అందరికి? మీ ఉన్న పైసలన్నీ పోతున్నాయని. మీకు మంచిగానే ఉన్నారు, మీకేం తక్కువ లేదు, మీరేం రోడ్ల పైన కూడా పడలేదు, మీరు అందరు బాగానే ఉన్నారు. పెద్ద పెద్ద ఇల్లులు ఉన్నాయి, పెద్ద పెద్ద కార్లు ఉన్నాయి, మీరు అందరు బాగానే ఉన్నారు. ఇంకా లగ్జరీ లైఫ్ లీవ్ చేయాలి, ఇంకా ఖర్చులకు సరిపోతలేవు. కాబట్టి ఇప్పుడు వచ్చి మా ఓటీటీ రెవెన్యూ అంతా దెబ్బతింటున్నది, మేము లావిష్ గా ఎంజాయ్ చేయలేకపోతున్నాం అన్న థాట్స్ తో వస్తున్నారేమో అని చెప్పి జనాలందరూ అంటున్న మాట ఇది. జనాలందరూ అంటున్నారు. ఎందుకంటే అక్కడ ఐబొమ్మ ఇచ్చిన వ్యాలిడ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని వీళ్ళు పట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు. సో ఒకటే చెప్తున్నా, ఇప్పటి నుంచి ఫస్ట్ నుంచి కూడా ఒకటే చెప్తున్నా, ఏంటంటే ఫస్ట్ మీ బడ్జెట్ తగ్గించుకోండి. అంత బడ్జెట్లు పెట్టుకొని తీయాల్సిన అవసరం కూడా లేదు. అంత బడ్జెట్లు పెట్టుకొని మరి కంటెంట్ ఉంటుందా అంటే అది లేదు. చిన్న సినిమాలు కొడుతున్నాయి కదా, చిన్న సినిమాలు మంచి మంచి గ్రాఫిక్స్ని ఇస్తున్నాయి, మంచి విఎఫ్ఎక్స్ ఇస్తున్నారు, మంచి స్టోరీలు పట్టుకొస్తున్నారు. 5 రోజులు 10 రోజులు 20 రోజులు 30 రోజులు ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి. మహావతార్ నరసింహ లేదా కొన్ని నెలలు ఆడింది సినిమా. ఒకప్పుడు 100 రోజులు ఆడితే ఎక్కువ. ఇప్పుడు ఆ సినిమా
చిన్న బడ్జెట్తో వచ్చింది, మంచి కంటెంట్ తీసుకున్నది, అట్లా ఎందుకు చేయలేరు మీరు? ఎలివేషన్లు ఇచ్చుకోవాలి, విఎఫ్ఎక్స్లు పెట్టుకోవాలి, డమ్మీలను పెట్టాలి, వాళ్ళని పెట్టాలి, వీళ్ళని పెట్టాలి. ఒక సినిమా తీస్తే 10 మంది యాక్టర్లను పెట్టుకోవాలి, వాళ్ళకి ఇన్ని పైసలు ఇచ్చేసేయాలి. అట్లా పెట్టుకుంటే బడ్జెట్ ఎక్కువనే అవుతుంది. అవన్నీ మళ్ళీ తీసుకొచ్చి జనాల పైన రుద్దుతారు. ఎవరు తీయమంటాడు మిమ్మల్ని అంత భారీ బడ్జెట్ సినిమాలు? మళ్ళీ ఇదంతా 2 years 2 years 3 years 4 years 5 years వరకు తీసుకుంటూ పోతా ఉంటారు. కార్మికులు ఎంత ఇబ్బంది పడుతున్నారో మీకు తెలియదా? వాళ్ళని మీరు ఎట్లాగో పట్టించుకోరు కదా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జరా సినిమా వాళ్ళు మీరు కరెక్ట్ గా ఉంటే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎవరు రాకపోతుండే. సో దీనిపైన మీరందరూ ఏమనుకుంటున్నారు? ఆల్రెడీ ఐబొమ్మ రిలీజ్ చేసిన నోట్ ప్రతి ఒక్కరు దాన్ని వినే ఉన్నారు, చదివే ఉన్నారు. మరి సినిమా ఇండస్ట్రీని ఒక పక్కన పెట్టుకొని ఆలోచించండి. సినిమా ఇండస్ట్రీలో ఈ పెద్దోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే కొట్లాడుతున్నారు ఇప్పుడు దీనిపైన. సినిమాలో పనిచేసే లైట్ మ్యాన్లు, కెమెరామ్యాన్లు, మేకప్ ఆర్టిస్టులు, చిన్న చిన్న ఆర్టిస్టులు వీళ్ళందరూ ఎవరు కూడా దీనిపైన ఫైట్ చెయ్యరు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో వీళ్ళందరిని ఒక సైడ్ పెట్టి, ఐబొమ్మనంతా ఒక సైడ్ పెట్టి ఆలోచించి మీకు ఏది రైట్ అనిపిస్తుంది ఏందనేది ఒక్కసారి మీ కామెంట్లో తెలపండి. సో వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. వైభవలక్ష్మి బతుకమ్మ, దసరా, దీపావళి పండుగల సంబరాలు, ట్రిపుల్ ఫెస్టివల్స్, ట్రిపుల్ బెనిఫిట్స్. ప్రతి 500 రూపాయలు ఆపై కొనుగోలుపై లక్కీ డ్రా కూపన్. ఒకే కూపన్ పై 1 kg సిల్వర్ ఆర్ 1 TVS జూపిటర్ ఆర్ 1 ఆల్టో కార్ గెలుచుకునే ఛాన్స్. ప్రతి 2000 రూపాయలు ఆపై కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్స్. షాపింగ్ చేయండి, ఉచిత బహుమతులు గెలుచుకోండి. పండుగైనా, పబ్బమైనా, ఫంక్షన్ అయినా మన షాపింగ్ చాయిస్ వైభవలక్ష్మి షాపింగ్ మాల్, JPN రోడ్, వరంగల్. షాపింగ్ సంబరాలు, కానుకలు, ఆఫర్లు తాకుతాయి అంబరాలు.